ఇంకోండి మన దగ్గర పిజ్జా కట్టర్ ఉంది కదా, ఈ యొక్క పిజ్జా కట్టర్తో వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకొని వాళ్ళకి ప్లేట్లో పెట్టేసి ఇచ్చామనుకోండి మంచి ఈజీగా తినేస్తారన్నమాట. అటు వర్క్ చేసుకుంటూ అయినా, లేదంటే పిల్లలైతే హోంవర్క్స్ రాసుకుంటూ తినేస్తారు. ఇలా కట్ చేసి ఇస్తే చాలు, వాళ్ళ ముక్కలు అయితే ఈజీ అయిపోతుంది. వాటిని ప్లేట్లకి అయితే మార్చేసుకుందాము. చాలా ఈజీ అండ్ టేస్టీ అనమాట దోశ. ఇదిగోండి, మా వాళ్ళకి తెలియదు ఇప్పుడు నేను దోశ వేస్తున్నానని. డిన్నర్ ఏం చేయట్లేదని ఫిక్స్ అయిపోయారు. తలా ఒక దోశ తిందాంలే అనేసి మనిషికి 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తిన్నాము. కానీ నైట్ కదా, మా హస్బెండ్ అంతా కూర్చునేది, నైట్ డ్యూటీ కదా, ఆకలి వేస్తుంది మధ్యలో. అందుకోసమని ఒక దోశ లేదా 2 దోశలు తిన్నాం అనుకోండి, కొంచెం టమ్మీ హాయిగా ఉంటుంది. మనం నిద్రపోయే వాళ్ళం అనుకుని తినకపోయినా ఏం కాదు. ఒకవేళ అఖిల్ తింటా అంటే అఖిల్కి ఒకటి ఇస్తాను. నాకైతే ఇంకా చాలా, ఒక ఎగ్ తిన్నాను, ఒక క్యారెట్ తిన్నాను, టమ్మీ ఫుల్ అయిపోయింది. అఖిల్ స్నాక్స్ బాక్స్లకి స్వీట్ కార్న్ పెట్టేస్తే స్వీట్ కార్న్ తినలేదనమాట. ఇంకా స్వీట్ కార్న్ కూడా తినేసాను. అమ్మలం ఏంటి, అన్నీ మిగిలిపోయినాయి, అన్నీ తినేస్తాం కదా, అదే డ్యూటీ కదా మంది, ఏది వేస్ట్ చేయాలనిపించదు. మళ్ళీ ఆనియన్స్ కూడా కొంచెం ఇలా అంత ఓపెన్ చేస్తూ వేస్తే బాగుంటుంది అనమాట. ఒకటే ప్లేస్లో పడకుండా మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాము. కాలేటప్పుడే మస్తు ఉంటుంది. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇలా నాకైతే పౌడర్స్తో చాలా ఇష్టము. ఇది అయిపోయిన తర్వాత నల్ల కారం చేద్దాం అనుకున్నాను, అది కూడా చాలా మంచిది అనమాట. దీంట్లో అన్ని రకాల పప్పులు, కొబ్బరి వేసా అనమాట. కొంచెం కాలనీసాము. చట్నీలు కూడా ఏం అవసరం లేదు, ఊరికే పల్లీలు, కొబ్బరి ఇవన్నీ ఆరోగ్యానికి అప్పుడప్పుడు తింటే ఏం కదా, కానీ రోజు పల్లి చట్నీ అంటే నాకు ఎందుకు నచ్చదనమాట. ఆల్రెడీ ఆయిల్స్ తింటా ఉన్నాము, మళ్ళీ చట్నీలోకి పల్లీలు ఎందుకు అనిపిస్తుంది. అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. మార్నింగ్ అయితే పౌడర్ వేయలేదు, నల్లేరు పచ్చడి ఉండే, నల్లేరు పచ్చడి కొంచెం టమాటా పచ్చడి ఉంటే ఆ పచ్చడిలు పెట్టేసి పిజ్జా దోశ వేసా. ఇప్పుడైతే అవి లేవన్నమాట. అప్పుడు చేసింది ఇప్పుడు కూడా చేసి పెట్టింది అనుకోండి, అస్సలు తినరు. అందుకని కొంచెం దాన్ని చేంజ్ చేస్తూ పెట్టామనుకోండి, హ్యాపీగా తినేస్తారు. ఎక్కడికి మనం హెల్తీగా ఇచ్చేటువంటి ఫుడ్ ఇంపార్టెంట్ కదా. కొంచెం కాలాలి. కాలిన తర్వాత టర్న్ చేసుకుందాం. ఎందుకండి యమ్మీగా ఉంటుంది. పిజ్జా దోశనైతే రెడీ అయిపోయింది.